ప్రకృతి వర ప్రసాదాల్లో తేనె ఒకటి. హాయ్ గైస్, మేమైతే ఈ మొక్కను తేనె పువ్వుల మొక్క అని అంటాం. అలా ఎందుకంటామంటే ఈ మొక్క పువ్వులు పచ్చగా ఉండి తేనె వాసన కలిగి ఉంటాయి. ఈ మొక్కలో తేనెటీగలు పుష్పించే మకరందాన్ని సేకరిస్తాయి. గాయస్, మేమైతే ఈ తేనెని బుర్ర తేనె అని అంటాం. తేనెటీగలు రాళ్ళిరుకులలో తేనె గూళ్లను పెడతాయి. గాయస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఛానల్ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ తేనెను తేనెగూడులో ఈ విధంగా నిల్వ చేస్తాయి. రాళ్ళిరుకులలో ఉండే తేనెను చేత్తో నెమ్మదిగా తీసి పెద్ద ఆకులలో పెట్టుకున్నాం. స్వచ్ఛమైన తేనెది. తేనెను ఆహారంలో, మందులలో మరియు సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తాం. తేనె పట్టులను అలానే తీసుకువచ్చి ఇందులో ఉండే తేనెను సేకరించి వెనువెంటనే అందించే తేనె తాజా తేనెగా భావిస్తాం. తేనెలను తీయడంలో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట మన రాంబాబుకి. ఏ తేనె ఎలా తీయాలో రాంబాబుకి బాగా తెలుసు. గాయస్, ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ గురించి. ఎంతో కష్టపడి వీడియో తీస్తాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ తేనె అయితే తిన్నాం, ఎంతో టేస్ట్ గా స్వీట్ గా ఉంది, నేచురల్ కదా.